శ్రీమాత్రే నమః సభాయ నమః. మనం జాతక చక్రాలకు సంబంధించిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా విడిగా నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు అవన్నీ కలిపి మనం ఒక పీఠికలో వేసి మనం జాతక చక్రంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్మేట్లో నేను తయారు చేసుకున్నాను. మీరు కూడా ఒక పద్ధతిలో వెళ్ళొచ్చు. ఏదైనా సరే పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టి వారికి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి మనం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తుతో పాటు జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అని ఒక శ్లోకం ఉంది. దాంతోపాటు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సర మాఘమాస బహుళ పంచమి గురువారం స్వాతి నక్షత్ర ప్రథమ చరణయుక్త మేష లగ్నమందు 29/2/2024 ఉదయం 9:15 శ్రీమతి శ్రీ దంపతులకు జ్యేష్ఠ కనిష్ట పుత్రుడు ఎవరైనా పుత్రికా రత్నం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పేరు రాసి శుభజననం. ఆ రోజు సూర్యోదయం 6:23, సూర్యాస్తమయం 6:01, జనన స్థలం కాకినాడ జిల్లా. అక్షాంశాలు రేఖాంశాలు కూడా వేసుకుంటే మీరు తర్వాత మనం ఇంగ్లీషు దాని ప్రకారం ఇది మనం ఎనలైజ్ చేసేటప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. లేదా ఎవరైనా వారు ఈ చక్రం చూసుకుంటూ వారు ప్రాసెస్ అవ్వడానికి కూడా మనం బేస్ రికార్డు ఇచ్చినట్టు అవుతుంది. సో అక్షాంశాలు 82.22 ఈస్ట్, తులాంశ 16.93 నార్త్. ఈ నార్త్ ఈస్ట్లు ఎలా అవుతాయో అవి మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఉదయ లగ్న భుక్తి 51 నిమిషములు, జననకాలం సూర్యోదయాది మీరు వేసుకున్నారు పక్కన వేసుకోండి. పూర్వదినం నుండి అంటే ఇక్కడ అది మనం మేష లగ్న ప్రమాణం ఉదయం 8:47 నుంచి 10:31 వరకు లగ్న ప్రమాణం మనం రాసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది అన్ని డిగ్రీస్కి మనం డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్వాతి నక్షత్ర ప్రమాణం అది 29వ తారీఖున ప్రారంభమైంది ఉదయం 7:34. నెక్స్ట్ డే అంటే మార్చి 1న ఉదయం 9:17 వరకు స్వాతి నక్షత్ర ప్రమాణం ఉంది. దాని ప్రకారం జననకాలం రాహు మహాదశ భుక్తి 1 సంవత్సరం 2 నెలల 4 రోజులు అవుతుంది. అదే రాహు మహాదశ శేషం అంటే 18 సంవత్సరాలలో ఈ సంవత్సరం 2 మాసాల 4 రోజులు తీసేస్తే 16 సంవత్సరంలో 9 నెలల 26 రోజులు దశ శేషం మిగులుతుంది. ఆ రోజు తిథి ఆ ముందు రోజు 28వ తారీఖున రాత్రి 1:05 నుండి 29వ తారీఖు రాత్రి 2:25 తిథి ఉన్నట్టుగా మనం రాసి ఉంచుకోవాలి. వర్జం పగలు 1:34 నుంచి 3:17 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఆ రోజు 2 ఉన్నాయి. ఉదయం 10:16 నుంచి 11:03, 2:55 నుంచి 3:42 వరకు. అలాగే లగ్నం డిగ్రీస్ కూడా మనం వేసుకోవాలి. డిగ్రీస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం తర్వాత క్లాసులో చూద్దాం. లగ్నం 9:05 వచ్చింది మేష లగ్నం. అలాగే తత్కాల గ్రహ సంపత్తిలో మీరు గ్రహాలన్నీ వేసుకున్నప్పుడు అవి ఇంగ్లీషు డిగ్రీస్లో కూడా వేసి ఉంచుకోండి. దాంతో అనాలిసిస్ ఎలా ఉంటుంది, ప్రోగ్రెస్ హారోస్కోప్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం తర్వాత క్లాసులో చూద్దాం. అంటే ఇప్పుడు స్వాతి 1 చంద్ర, శ్రవణం 4:21:16 శుక్ర, శ్రవణం 3 18:05 కుజ, అలాగే శతభిషం 3 15:51 రవి, భరణి 2 16:56 గురువు, రేవతి 3 23:38 రాహువు, శతభిషం 3 16:34 బుధుడు, శతభిషం 3 15:42 శని, చిత్త 1 23:35 కేతువు. అలాగే యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో కూడా ఇచ్చారు. అవి కూడా మీరు వేసి ఉంచుకోండి. వాటి అనాలిసిస్ కూడా మనం తర్వాత చూద్దాం. అలాగే మనం ఇప్పుడు రాశి చక్రంలో మేషలగ్నం లగ్నంలో గురుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో కుజ శుక్రులు, కుంభంలో రవి బుధ శనులు, మీనంలో రాహువు వేశాం. అలాగే నవాం చక్రంలో కూడా లగ్నం మిథునం లగ్నం వచ్చింది. అవన్నీ కూడా గ్రహాలు వేసుకున్నాం. అలాగే 6వ లగ్నం కూడా మీరు వేసుకున్నారు. అదొకసారి ఇందులో వేసి చూసుకోండి.
ఈ భావచక్రం మాత్రం ఇది ఒక స్పెషల్ టాపిక్. ఇది మళ్ళీ మనం తర్వాత నేర్చుకుందాం. ఇది ఒక్కటి ఇక్కడ ఉంచండి. ఇలాగే ఇప్పుడు ఈ జాతక పీఠికలోకి మనకి అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 9, అదృష్ట వారములు, ఉంగరంలో ఏమేమి రాళ్ళు వేయాలి, వాళ్ళకి యొక్క ముహూర్త నక్షత్రాలు అంటే తారాబలంతో ఏమేమి వస్తాయో ఇవన్నీ మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఇవన్నీ కూడా మనం రాసించి వాళ్ళకి ఇవ్వటం చాలా మంచిది అవుతుంది. అలాగే జనన తేదీ, జననకాల రాహు మహాదశాశేషం, ఈ విధంగా ఈ పేజీలో ఇలా మనం ఇలాగా మీరు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పేజీలో జనన తేదీ, జననకాల రాహు మహాదశాశేషం వేస్తాం. అక్కడికి అది దశ ఎప్పటికవుతుందో తెలుస్తుంది. తర్వాత దశలు ఎలా వేయాలో ఇవన్నింటిలో వేయటం వల్ల వాళ్ళకి మనం కంప్లీట్గా ఒక పిక్చర్ ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం గురు మహర్దశ అంటే రాహు మహర్దశ ఉంది. మనం గురు మహర్దశ ఎలా వేయాలో మీకు చూద్దాం. అంటే గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. 16 సంవత్సరాల్లో ఫస్ట్ గురుల్లో గురుడు వస్తాడు. గురుడు దీనికి క్యాలిక్యులేషన్ ఎలా అంటే 16 ఇంటూ మంత్లోకి కన్వర్ట్ చేసుకుంటే సులభం కాబట్టి మనకి 12 నెలలు కన్ఫర్మ్ చేసుకుంటే 120 సంవత్సరాలు మనకి టోటల్ పీరియడ్స్ అన్నీ కూడా 120 సంవత్సరాలతో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని డివిజన్స్ అన్నీ కూడా దాంతో వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 16 256 అవుతుంది. ఇది 12 ఎప్పుడైనా ఇది అవుతుంది. ఒక మల్టిపుల్స్ ఆఫ్ అంటే ఇక్కడ 25.6 వస్తుంది. ఇది మీకు ఫిగర్. ఇది 25.6 అనేది నెలల్లోకి చెప్పాల్సి వస్తుంది. ఈ నెలలు అంటే ఎంత అవుతుంది? 2 సంవత్సరం వల్ల 1 నెల 3 ఆర్లు 18 రోజుల కింద మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 0.6ని మనం 18 ఎందుకు వేసుకున్నామో మీకు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్లో తెలుస్తుంది. అంటే ఎలా అంటే అది మనకి పాయింట్ అంటే ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఏం చెప్పాం, మంత్లో కన్వర్ట్ చేసాం. అన్ని మంత్ 25 మంత్స్ అయింది నెలలు. కానీ ఇది కూడా ఒక నెల అంటే ఒక పాయింట్ అంటే 10 పాయింట్లు అంటే ఒక నెల అంటే 30 days. కానీ 1 పాయింట్ ఎంత అవుతుంది? 3 days అవుతుంది. సో ఇక్కడ 0.6 అంటే 6 3 18 అవుతుంది. దాన్నే సంస్కృత శ్లోకంలో ఏకస్థానం త్రిగుణితం అని ఇలా చెప్పుకుంటూ వస్తారు. అది ఆ విధంగా మీకు చాలా సింపుల్. 16 256 వేశారు. 25 నెలల కింద రాసుకున్నారు. 25 నెలలు అంటే 2 సంవత్సరాలకు 1 నెల. 6 అంటే 6 3 18 రోజులు. సో ఇప్పుడు ఇక్కడ మీకు అలాగా గురుడు 18 రోజుల కింద వచ్చింది. నెక్స్ట్ గురుల్లో శని కూడా ఏం చేయొచ్చు అంటే 16 ఇంటూ శనికి 19 సంవత్సరాలని చెప్పాం. ఇది డివైడెడ్ బై 120 వేస్తే ఆ క్యాలిక్యులేషన్లో మంత్స్లో మీకు 30 12 వచ్చింది. 30 12 అంటే 2 12 24, 6 నెలలు 12 రోజులు అంటే 0.4 వచ్చింది. అది ఈ విధంగా 12 రోజుల కింద అవుతుంది. ఈ విధంగా మీరు గురుల్లో బుధుడు అంటే ఇక్కడ మీకు ఆర్డర్ ఏంటంటే చూడండి, మీకు ఇనశేషి భుజ రాహుల్ గురు జీవ మందజ్ఞ బుధకేతు శుక్రయోహో అని మీకు ఆర్డర్ చెప్పారు. అదే ఆర్డర్ వస్తుంది. గురుడు శని అంటే రాహు గురుడు శని బుధ తర్వాత కేతు తర్వాత శుక్రుడు అంటే గురుల్లో కేతువు గురుల్లో శుక్రుడు. ఇలా మీరు ఇవన్నీ ఆర్డర్ చేస్తే మీకు ఈ 16 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ మ్యాథమెటిక్సే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ
గురు మహాదశలో గురు దశ ఉంది, అంటే విదశ. ఇప్పుడు ఇందులో ఇంకా సూక్ష్మంగా, అంటే ఇప్పుడు ఈ గురుల్లో గురుడు 2 సంవత్సరముల నెల వరకు మనం గురుల్లో గురుడినే చూసుకుంటాం. అంటే ఫలితాలు ఎలా చెప్పాల్సి వచ్చినా గురుల్లో గురుడు యొక్క ఫలితాలు 2 సంవత్సరాలు 1 నెల వరకు చెప్పాలి. అయితే మరి ఏమండి, మరి 2 సంవత్సరాలు 1 నెల వరకు మనం ఎలా చెప్తాం? అంత క్లారిటీ ఉండాలి, లేకపోతే ఇందులో ఇంకా డివిజన్స్ ఉన్నాయంటే వీళ్ళు ఏం చేశారంటే మహాదశ విదశల కింద గురు మహాదశలో గురుడు విదశ. ఇప్పుడు ఇందులో ఇంకా సూక్ష్మంగా ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు ఈ గురుల్లో మీకు 25-18 రోజులు వచ్చింది, అంటే 25 నెలల 18 రోజులు వచ్చింది. ఇప్పుడు ఇందులో మళ్ళీ గురుల్లో గురుడు మళ్ళీ గురుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 25 నెలల 18 రోజుల్ని మళ్ళీ డివైడ్ చేస్తే 3 నెలల 12 రోజులు. ఇది ఘడియలు, అంటే అంత పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ వస్తుంది. ఇప్పుడు మూడు నెలలు అంటే మీకు ఈ 2 years 1 monthలో ఫస్ట్ గురుడు 3 నెలలు వస్తుంది. అంచేత మీరు ఆ 3 నెలల్ని అంత పర్ఫెక్ట్గా చూడాలి. ఇక మనం ఈ మిగిలిది కంటిన్యూషను ఇవన్నీ కూడా మనం చూద్దాం. అది మనం ఎందుకంటే క్లియర్గా ఉండాలి అని చెప్పి చూద్దాం. సరే, ఇంతవరకు నేర్చుకోండి. సభాయ నమః.